మన గ్రామానికి విచ్చేసినటువంటి సార్ గారికి మనం కొన్ని విషయాలు స్పష్టంగా తెలియజేయాలి. ఇక్కడ ఓటింగ్ శాతం చాలా తక్కువగా ఉంటుంది. ఈసారి కంపల్సరీ మనం ఎక్కువ వచ్చేటట్టు, మన మండలం నుంచి కూడా ఎక్కువగా మెజార్టీ వచ్చేటట్టు మనం ప్రతి ఒక్కరు చర్య తీసుకోవాల్సిందిగా కోరుచున్నా. మన సన్నపల్లి గ్రామ ఉప సర్పంచ్ నవీన్ గారిని మాట్లాడాల్సింది కోరుచున్నాం. ఎంపీ ఎలక్షన్లో భాగంగా ప్రచారానికి ఇచ్చేసినటువంటి మన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సార్ గారికి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు, అలాగే మా సర్నాపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అయితే గత ఎలక్షన్లో పోలిస్తే ఈ ఎలక్షన్ ఖచ్చితంగా భారీ మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి రావాలని చెప్పి సారు రావడం జరిగింది. అప్పుడు కూడా కొంచెం తక్కువ వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నారు. కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తు కోటేసి జీవన్ రెడ్డి సార్ గారిని ఎంపీగా గెలిపించవలసిందిగా, మన ఊరి నుంచి మెజార్టీ చూపించవలసిందిగా గ్రామ ప్రజలకు కోరడం జరుగుతుంది. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. వచ్చేసినటువంటి శ్రీ ముఖ్య ఎమ్మెల్యే గారు శ్రీ భూపతి రెడ్డి అన్నగారికి మరి మన గ్రామస్తుల తరపున స్వాగతం సుస్వాగతం. మరి ఈరోజు మన గ్రామంలో మన ఎమ్మెల్యే సారు బాగా కృషితోటి మన అందరినీ కలవడానికి వచ్చింది కాబట్టి ఒక బాధ ఉన్నది. దయచేసి సారు మన పోయిన ఎన్నికలలో మన గ్రామంలో మెజార్టీ చాలా తక్కువ వచ్చింది. బహుశా సార్కు మేము బాధపడుతూ ఉన్నాం. కానీ ఇప్పుడు మరి జీవన్ రెడ్డి అన్నగారిని కూడా అధిక మెజార్టీతో గెలిపించి అన్నగారికి మరి ఎక్కువ మెజార్టీ ఇస్తారని మన గ్రామస్తులను కోరుతూ, మరి అన్న దయామయుడు, అడిగిన వెంటనే మన పనులకు ఎప్పుడు కూడా ముందుండి చేస్తారని చెప్పేసి పదే పదే చెప్తున్నాడు. కాబట్టి మరి మన అన్నగారికి పేరు ఉండాలంటే, రేవంత్ రెడ్డి అన్న దగ్గర దాకా పేరు ఉండాలంటే మరి జీవన్ రెడ్డి అన్న గారికి మంచి మన గ్రామం తరఫున మెజార్టీ ఇచ్చి మరి మన గ్రామంలో కావలసిన పనులు మనం చేసుకుంటామని చెప్పేసి ఆశిస్తూ మరి ఎక్కువ మెజార్టీతోటి గెలిపించాలని అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాం. జై కాంగ్రెస్. డబ్బులను నమ్ముకొని మన గ్రామాలకు వస్తున్నారు కాబట్టి డబ్బులు మీరు తీసుకోండి. ఎందుకంటే 10 సంవత్సరాలు మన డబ్బును సంపాదించి పందికొక్కులాగా పలిసిరు బాజిరెడ్డి. కాబట్టి ఆయన తీసుకొని ఇలా అరవింద్ కూడా 5 సంవత్సరాలు ఒక్క రూపాయి కూడా తినలేడు. ఆయననే సంపాదించుకున్నాడు తప్ప మనకు ఒక రూపాయి ఫండ్స్ ఇవ్వలేడు. మన గ్రామంలో అరవింద్ ఎట్లుంటాడో తెలియదు. కానీ ఇలా నేను మోడీని చూసేయాలట. మోడీని అరే మేము ఎంపీగా ఉంటే నిన్ను చూసేస్తాం కానీ, ఎంపీని చూసేస్తాం కానీ మోడీని చూసేస్తాం. ఓటు మోడీని చూసేయరు నాకు ఓటు, నన్ను చూసేయకూరి అంటుంది. మరి మనం గెలిపించుకునేది ఒక ఎంపీ అయితే మనకు నిధులు ఇస్తాడు, మనకు పనులు అవుతాయి, మనకు అండగా ఉంటాడని. కాబట్టి ఇట్లాంటి ఓలను చూసి ఓటేసామనే వాళ్ళని నమ్మద్దు. 5 సంవత్సరాలు మనకు ఏమి చేయలేరు. కాబట్టి అరవింద్ గారిని ఓడించాలి, జీవన్ రెడ్డి గారిని గెలిపించాలి. మనకి ఏమేం పనులు ఉన్నాయో అన్నీ మనకు ఒక విద్యావంతుడు, ఒక మంచి ఉద్దేశంగా మన రాజకీయాలకు వచ్చిన వ్యక్తి, ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో వచ్చిన వ్యక్తి మన భూపతి రెడ్డి అన్న. కాబట్టి భూపతి రెడ్డి అన్నను మొన్న భారీ మెజార్టీతోటి మీరు గెలిపించారు. ఇప్పుడు జీవన్ రెడ్డి అన్న కూడా మొన్నటి కంటే ఎక్కువగా ఓట్లేసి సిర్నాపల్లికి అత్యధికంగా మీరు ఓట్లేస్తే అన్న మీకు అండగా ఉంటాడు. ప్రతి ఒక్క పని ఇలా బుగ్గాగులో బ్రిడ్జి అవుతుంది, గండి మన మైసమ్మ మన గిద్ద మైసమ్మ కాడికి రోడ్ అవుతుంది. ఇంకా అనేక పనులు ఉన్నాయి మన గ్రామాలలో. పెండింగ్ పనులన్నీ ఖచ్చితంగా చేయాలంటే అన్నకు మీరు అన్న ముఖం చూసి, అన్నను చూసి, అన్న ఎమ్మెల్యే ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా మీరు వేస్తే 5 సంవత్సరాలు మీకోసం పనిచేస్తాడు. మనకేమేమి ఉన్నాయో అన్ని సమస్యలు పరిష్కరిస్తాడు. దయచేసి మీరు చేతు గుర్తుకు ఓటేసి మీరు జీవన్ రెడ్డి గారిని గెలిపిస్తే మీకు ఆయన అన్న జీవన్ రెడ్డి అన్న ఎంపీగా ఉంటాడు, మన భూపతి రెడ్డి అన్న ఎమ్మెల్యేగా ఉంటాడు. కాబట్టి
ఖచ్చితంగా మీరు అనుకున్న పనులన్నీ చేస్తారని చెప్పేసి భావిస్తూ మీరు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మీరు ఓటేసి గెలిపిస్తారని పూర్తి విశ్వాసంతో నమ్ముతూ మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఖచ్చితంగా మీరు ఓట్లేస్తారనే నమ్మకంతో నేను మీకు ప్రాధేయపడతా ఉన్నా. మీరు ఖచ్చితంగా ఓట్లేసి గెలిపియాలి, కాంగ్రెస్ గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. ప్రత్యేకంగా ధన్యవాదాలు. మాట్లాడుతుంది కూర్చో. వివిధ గ్రామాల నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరి గ్రామస్తులు సాయన్న ఇంకా యూసుఫ్ మస్తు మంది ఇంకా ఎందరో ఉన్నారు జనాలు, మీకు అందరికీ పేరు పేరున కాంగ్రెస్ నాయకులకు మరి ఈ కార్యక్రమం వచ్చేసిన మహిళా సోదరి మనులకు యువకులకు గ్రామ పెద్దలందరికీ ప్రత్యేకంగా తెలియజేస్తూ మరి గ్రామానికి సంబంధించి మరి గ్రామం సిర్నాపల్లి అంటేనే మారుమోగుతుండే గతంలో. సిర్నాపల్లి అంటే ఇక్కడి నుంచి ఆర్మూర్ ప్రాంతంగా ఎక్కడ ప్రాంతమైన సిర్నాపల్లి గతంలో సిర్నాపల్లి దళం అని ఉంటుండే, పేరే సిర్నాపల్లి దళం. ఇది మారుమోగే గ్రామం. మరి గ్రామాల్లో కొన్ని కార్యక్రమాలు గత సంవత్సరం నుంచి పెండింగ్లో ఉన్నాయి. విలేజ్ కమిటీ కానీ మా కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ నాయకులు మన ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చినప్పుడు మా గ్రామానికి మెయిన్గా ఒక 5 సమస్యలు ఉన్నాయని చెప్పడం జరిగింది. దాంట్లో మన మెయిన్గా గిద్ద రోడ్డు అటు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది ఉంది. ఎన్నిసార్లు చెప్పినా అది కాలేదని చెప్పగానే ఎమ్మెల్యే గారు ఇమ్మీడియట్ స్పందించి అంటే నెల 15 రోజులనే మన రోడ్డుకు కల్వర్ట్లు జరగడం జరిగింది. ఆ కల్వర్ట్లో కూడా కట్టేటప్పుడు ఎన్నో ఇబ్బందులు అయినాయి. ఈ గ్రామ విలేజ్ కమిటీ అందరికీ తెలుసు. ఎన్నో ఇబ్బందులు అయినా దాన్ని మరి 2 కల్వర్ట్లు చేసుకోవడం జరిగింది. అంటే ప్రారంభించిన ఇప్పుడు ఆ రోడ్డు కూడా మరి కంప్లీట్ అయితే నేను ఆశిస్తున్నా. ఎందుకంటే దేవుడు కూడా వరం ఇస్తాడు కాబట్టి ఆ రోడ్ కూడా కంప్లీట్ అవుతుంది. అలాగే బుగ్గవాగు బ్రిడ్జ్ కూడా మరి త్వరలో అంటే వచ్చే నెలలో దానికి కూడా పూజా కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఇంకా రామ్సాగర్ రోడ్ ఒకటి స్కూల్ నుంచి మరి ఎంట్రెన్స్ రాగానే రోడ్డు బాగాలేదు, బైపాస్ ఉంది కానీ గ్రామానికి రావాలంటే రోడ్ లేదు. ఆ రోడ్ కూడా త్వరలో వేయడం జరుగుతుంది. అలాగే పశువులకు దవాఖాన కూడా మరి గ్రామస్తులు అడగడం జరిగింది. అలాగే మహిళలు కట్టుకున్న ఒక బిల్డింగ్ కూడా మరి అసంతృప్తి ఉంది. ఆ బిల్డింగ్ కూడా మరి గమనించడానికి ఎమ్మెల్యే గారిని మేము కృషి చేయాలని కోరుతున్నాం. మరి ఇవన్నీ చేసిన మరి గత ఎలక్షన్లో నవంబర్లో మనం చూస్తే మరి ఇక్కడ బీజేపీకి లీడ్ రావడం జరిగింది. మేము ఇవన్నీ పని చేసి పెడతాం. మరి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు అత్యధిక మెజార్టీ ఇవ్వాలి ఈ గ్రామం నుంచి. ఎందుకంటే బీజేపీ నుంచి గతంలో 5 సంవత్సరాల కింద ఎంపీగా గెలిచిన అరవింద్ ఆయన కొరకు కూడా మేము పోరాటం చేసినాం. మేము ఆయన గురించి జైలు పోయి ఆయన ఎంపీగా గెలిపించినాం. మనం జైల్లో టీఆర్ఎస్ వాళ్ళు వేస్తే మరి ఇక్కడ ఎంపీ అరవింద్ పంచోడు ఏదో పనిచేస్తారనే ఉద్దేశంతో ఆయన గెలిపిస్తే చూస్తే అందరికీ సున్నా గుండు పెట్టేసిండు. సున్నా గుండు పెట్టి మళ్ళీ ఈరోజు ఎన్నికలు రావడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చి ఏం చెప్తారంటే నాకు ఏ కూడా సరే అని మోడీ ఏమన్నా ఇక్కడ పోటీ చేస్తున్నాడు. మోడీ పోటీ చేస్తే మనం ఏదైనా రెడీ ఉంటాం. ఇక్కడ పోటీ చేసేది అరవింద్ కాబట్టి మనం ఏది అడిగినా అరవింద్ని అడగాల్సి వస్తుంది. అరవింద్ అంటే అభివృద్ధి చేయలే కానీ మరి మోడీని చూసి ఓటేయాలా లేకపోతే దేవుడిని చూసి ఓటేయాలా? దేవుడు ఎక్కడ ఉండాలా? ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ లేదు కదా, గుళ్ళే ఉన్నాడు. మనం అక్కడ పోయి మోపుతామా? రోడ్డు మీద తీసుకురాం. భక్తి ఎక్కడ ఉంటుంది? గుండెల్లో ఉంటుంది. ఇప్పుడు ఇది చేసేది ఏంటంటే దేవుడిని రోడ్డు మీద తీసుకొచ్చి మాకు ఓట్లేదని మనం అందరం మొక్కని దేవుడు లోపలికి పోయి మోపుతాం. ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు బీజేపీ వాళ్ళు దేవుని రోడ్డు మీద తీసుకొచ్చి మేము ఏం చేయలేదు, పనులు చేయం కానీ ఈ దేవుడి నుంచి ఓట్లేదట. ఓట్లు దేవుడు అందరి గుండెల్లో ఉన్నారు. బీజేపీ పుట్టక ముందు గత 2000 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఎప్పుడో ఉన్నాయి దేవుళ్ళు. మనం గుడి కట్టుకోలే, ఇప్పుడే కట్టుకున్నాం. ఇది కొత్తగా ప్రతి గ్రామాల్లో గుళ్ళు ఉంటాయి, ప్రతి దగ్గర ఉంటాయి. అదే తెలంగాణలో మరి రాముడి గుడి లేదా? భద్రాద్రి రాముడి గుడి లేదా? మన మోడీ ఎప్పుడైనా అక్కడికి వచ్చిందా భద్రాద్రి రాముడి గుడికి? రాలే. ఎక్కడైనా బాలరాముడిని కట్టి మరి దాని గురించి ఓట్లాడుతున్నారు. దయచేసి కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల అధికారంలో ఉంటుంది. మీకు ఈ గ్రామానికి ఏది కావచ్చినా చేయడానికి ఎమ్మెల్యే గారు ముందున్నారు కాబట్టి దయచేసి అందరు కలిసి చేతి గుర్తుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మరి ఈ గ్రామాల నుంచి మెజార్టీ ఇవ్వాలని కోరుతున్నా. మరి ఇంకా యువకులు కూడా ఉత్సాహంగా పనిచేయాలా. మరి ఇక్కడ ఉన్న యువకులు కూడా మోడీ ఏం చెప్పాడు? జాబులు ఇస్తాడు. మరి నిరుద్యోగం ఎక్కడి నుంచి వచ్చింది? యువకులు ఏం చేస్తారంటే మోడీ అంటారు. మోడీ కాదు, మీకు ఉద్యోగాలు రావాలన్నా కాంగ్రెస్ పార్టీ తరఫున వస్తాయి. గతంలో ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది యువకులకు. కానీ దయచేసి యువకులు ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓటేపించాలని కోరుతున్నా. స్టేజ్ పైకి గంగక్క
అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి అక్కా చెల్లెళ్ళ అమ్మలకు, మరి బీటీసీ సభ్యులకు, మరి మా గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులైనటువంటి గంగాధర్ నవీన్ గౌడ్ గారికి, రమేష్ గారికి, గంగామణి గారికి, మానస గారికి, జమీల్ పాషా గారికి, విజయ్ గారికి, సాహిల్ గారికి, సాదిక్ గారికి, రాజు గారికి, మరి నాతో పాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నవీన్ గౌడ్ గారికి, గోపి గారికి, సాయిరెడ్డి గారికి, ఈ విధంగా పేరు పేరున చిన్నాపల్లి యువకులకు అందరు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. నేను కొద్దిగా సైలెంట్గా ఉంటే నేను చెప్పింది అర్థమవుతుంది. గత నవంబర్లో నేను మీ గ్రామానికి రావడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో కానీ మరి 2018 నుండి ఈ గ్రామానికి ఎన్నోసార్లు రావడం జరిగింది. ఇక్కడ వడ్ల రాలిపోయినా, మరి ఇంకా మీనాక్షి నటరాజన్ గారు వచ్చినా, మరి ఇక్కడ చాలా సార్లు ఇక్కడ చిన్నపల్లికి రావడం జరిగింది. ఇవాళ 2000 గత నవంబర్ 23 నవంబర్లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇదే చౌరస్తా నుండి మీ ముందర నిలబడి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అప్పుడు నేను కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, మరి నేను ఒక ఉద్యమకారుని, డాక్టర్ను, మరి ఏదైతే గ్యారంటీలు 6 గ్యారంటీలు ఉన్నాయో ఈ సోనియమ్మ మాట తప్పకుండా ప్రభుత్వం వచ్చినాక అమలు పరచమని ఆ రోజు చెప్పడం జరిగింది. మరి మీరందరూ దయతోని ఇవాళ నేను ఇక్కడ చూడడం జరిగింది. మరి అదేవిధంగా మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు డిసెంబర్ 7వ తారీఖు నాడు. మరి చేసిన వెంటనే ఆ రోజు మనం చెప్పినాం 6 గ్యారంటీలు మేము తప్పకుండా అమలు పరుస్తామని. ఆ 6 గ్యారంటీల మీద అమయాసం మీదనే మొట్టమొదటిసారిగా సంతకం పెట్టినటువంటి సందర్భం మీకు చెప్తా ఉన్నా. తర్వాత 2 రోజులకే మరి సోనియా గాంధీ గారి బర్త్డే వచ్చింది. ఆ రోజు మన మహిళా సోదరిమణులకు, అక్క చెల్లెలకు గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి మరి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న మహిళా మనులందరూ కూడా, అక్కలకు అందరూ కూడా, అమ్మలకు ఆర్టీసీ బస్సు ఫ్రీగా చేయడం జరిగింది మీకు అందరు కూడా. ఇవాళ గత 5 నెలల నుండి మీరు ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా మరి ప్రయాణం చేస్తూ ఉన్నారు. నిన్ననే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు 40 కోట్ల మంది మహిళలు ఇవాళ ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసింది. మీరు మీ తల్లిగారింటికి పోయినరా, లేకుంటే హైదరాబాద్కి పోయినరా షాపింగ్కు, లేకుంటే సమ్మక్క సారలక్క జాతరకు పోయినరా, కానీ మన ఆడపిల్లలు కాలేజీకు బస్సులలో పోయినా కానీ ఇవాళ మీకు అందరు కూడా ఆర్టీసీ బస్సు ఫ్రీ ఉన్నదా లేదా? ఆర్టీసీ బస్సు అందరికి ఫ్రీ చేసినాం. అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకం ఇంతకుముందు నిర్వీర్యమైపోయింది. పెద్ద రాజశేఖర రెడ్డి గారు పెట్టిండది. పేదవానికి కార్పొరేట్ వైద్యం అందించాలా, మరి వైద్యం ఖరీదైందని చెప్పి మరి ఆరోగ్యశ్రీ పథకాన్ని పెడితే ఆ రోజు మరి కేసీఆర్ మొత్తం నిర్వీర్యం చేసిన తర్వాత మరి సోనియా గాంధీ గారి బర్త్డే రోజే ఆరోగ్యశ్రీ పథకాన్ని మళ్ళా స్టార్ట్ చేసి 10 లక్షలకు పెంచడం జరిగింది. ఇవాళ మీరు ఆరోగ్యశ్రీ ఉన్న హాస్పిటల్ ఎంత పెద్ద హాస్పిటల్ కానీ, అది అపోలో హాస్పిటల్ కానీ, యశోద హాస్పిటల్ కానీ, ఇంకా ఎక్కడ పోయినా కానీ మరి 10 లక్షల వరకు మీకు అది మెదడులో ఆపరేషన్ కావచ్చు, గుండె ఆపరేషన్ కావచ్చు, కడుపులో కంతి కావచ్చు, ఏదైనా ఇలా ఫ్రీ అవుతా ఉంది మీకు. అదేవిధంగా మేము ఆ రోజు చెప్పినాం రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు 2004లో. మరి ఇవాళ మళ్ళా మీకు ఇంట్లో కూడా కరెంటు ఫ్రీ ఇస్తాం 200 యూనిట్ల వరకు అని చెప్పినాం. ఇవాళ మీకు అందరు కూడా 0 కరెంటు బిల్లు వస్తున్నారు 200 యూనిట్ల వరకు. ఒక్క నిమిషం ఆగండి. ఎవరికైనా రాకుంటే దయచేసి వినండి, ఎవరికైనా రాకుంటే అది కంప్యూటర్ మిస్టేక్తో వస్తలేదు, లింక్ సరిగా లేక. ఈ ఎన్నికలు కోడ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మేమందరూ కూడా కరెంటు బిల్లు 0 చేపిస్తాం. ఇక్కడ గ్రామంలో చాలా వేల మందికి వస్తుంది. సరే కొంతమందికి రాకపోవచ్చు, ఏదో ప్రాబ్లం ఉంటుంది. మీ మీటరు లింక్ కానీ, లేకుంటే మీ ఆధార్ కార్డు లింక్ కానీ సరిగా అక్కడ కంప్యూటర్ లేకుంటే ఏదైనా చిన్న తప్పిదాలు ఉండొచ్చు. అవి కూడా ఎవరికైనా ఒక 5-6 కోరికో రాకుంటే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా మేము 0 కరెంట్ బిల్ వేపిస్తాం. అదేవిధంగా మరి మోడీ గారు 1300లకు సిలిండర్ చేసిండు. సోనియమ్మ గారు ఉన్నప్పుడు 450 ఉండే. 10 ఏళ్లలో దాన్ని 1300 చేస్తే
కాంగ్రెస్ పార్టీ పేదలకు మరి ఖర్చు అవుతుందని చెప్పి 500 సిలిండర్ ప్రకటించిన తర్వాత ఇవాళ 250 రూపాయలు తగ్గించి 950కి ఇస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ 500కే ఇస్తుంది. మీకు అందరు కూడా తెలుసు, మీరు కట్టుడు 950 కడుతున్నారు. కానీ మళ్ళీ మీకు మీ అకౌంట్లో చూసుకోండి, మళ్ళీ వారం రోజులు మీ డబ్బులు వాపసు వస్తాయి, 500 వస్తాయి. అదే అయితే మీకు రాకుండా కూడా ఎవరైనా బ్యాంక్ లింక్ కేవైసీ సరిగా లేకుండా మీరు మీ అకౌంట్లను యాక్టివేట్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు చూసుకోండి 500 రూపాయలు మాత్రమే కట్టయితే మిగతా బ్యాలెన్స్ అమౌంట్ మీకు వాపసు వస్తున్నాయి. ఇట్లా రైతులకు కూడా సిరినాపల్లి అంటేనే రైతులకు పెట్టేది పేరు. మరి రైతులకు కూడా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పినాం. ఇలా ఆగస్టు 15 లోపల 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయబోతా ఉన్నాం. గతంలో కేసీఆర్ చెప్పాడు 10 ఏళ్ళైనా రుణమాఫీ చేయలే. గతంలో కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం సోనియా గాంధీ గారు ఉన్నప్పుడు 1,00,000 రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదే. అదేవిధంగా రైతులకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పిన వరి పంటకు ఇప్పుడు రాబోయే వర్షాకాలం పంట నుండి జరుగుతూ ఉంటుంది అది. అదేవిధంగా రైతు పంట బీమా పథకాన్ని కూడా మీరు ఒక్క రూపాయి ఖర్చు కాకుండా, మీరు ఒక్క రూపాయి బీమా కట్టకుండా మరి 2,000 కోట్లు పెట్టి రైతు పంట బీమా ఇవాళ కట్టడం జరిగింది ప్రభుత్వం. వచ్చే వానాకాలంలో ఆ పంట కూడా వర్తిస్తుంది. మీకు ఏ పంట పండినా, ఎన్ని ఎకరాలున్నా, మరి బ్యాంకుతో లింక్ ఉన్నా, మీరు లోన్ తీసుకోకుండా లేకున్నా, మీరు ఒక్క రూపాయి కట్టకుండా 100% రైతు యూనిట్గా, గ్రామ యూనిట్ కాదు రైతు యూనిట్గా ఇవాళ పంట బీమా పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. అదేవిధంగా మన నల్లవెల్లి గ్రామం కానీ, ఇక చిన్నపల్లి కానీ మన వర్షాలు నట్టు పడ్డాయి. ఆ రోజు కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఏమని చెప్పారు, పంట నష్టపోయిన వాళ్ళకు 10,000 రూపాయలు నష్టపరిహారం ఇస్తామన్నారు. ఇవాళ ఇచ్చిరు. ఇవాళ అన్ని గ్రామాలలో మనకు దగ్గర 1600 ఎకరాలకు ఇవాళ 10,000 రూపాయలు రావడం జరిగింది. ఈ విధంగా నేను ఎందుకు చెప్తున్నా అంటే, కాంగ్రెస్ పార్టీ అంటేనే చెప్పింది చేస్తుంది, చేసింది చెప్తుంది. ఒట్టిగా టీఆర్ఎస్ లాగా బీజేపీ లాగా దొంగ మాటలు మాట్లాడదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉన్నది. కాంగ్రెస్ పార్టీ మన దేశానికి స్వాతంత్రం తెచ్చింది. ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు, అదే మహాత్మా గాంధీ గారు వీళ్ళంతా కూడా జైలుకు పోయి కొట్లాడి స్వాతంత్రం తెచ్చిచ్చింది మనకు. తర్వాత దేశాన్ని కాపాడడానికి ఇందిరమ్మ గారు మరి ప్రాణాన్ని అర్పించారు, మీకు అందరూ కూడా తెలుసు. అదే రాజీవ్ గాంధీ కూడా ప్రాణాన్ని అర్పించింది దేశం కొరకు. ఇవాళ మనకు ప్రధాన శత్రువు అయినటువంటి పాకిస్తాన్తో యుద్ధం చేసి ఆ రోజు పాకిస్తాన్ ఓడగొట్టి 2 ముక్కలుగా చేసినటువంటి ఘనత కూడా కాంగ్రెస్ పార్టీ. ఇవాళ పాకిస్తాన్ ఎట్లయిపోయిందంటే మన భారతదేశం వైపు కన్నెత్తి చూసే పరిస్థితి లేదు. ఎందుకు లేదు? దాన్ని నడ్డి విరిసి 2 ముక్కలు చేసినాం మనం ఆ దేశాన్ని. ఎవరు చేసిరు? యుద్ధం చేసి ఇందిరమ్మ చేసింది. కాబట్టి ఇవాళ మన శత్రు దేశాన్ని నాశనం చేసినాం, మన భారతదేశం యొక్క గర్వం పెంచినాం. ఈ విధంగా దేశభక్తులు ఎవరైనా ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీలో మరి ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, మరి జవహర్లాల్ నెహ్రూ గారు జైలుకు పోయి ప్రాణాలు అర్పించారు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, చాలామంది బీజేపీ వాళ్ళు అంటున్నారు మోడీ దేశభక్తులు అంటున్నారు. మరి నిజంగా మోడీ కుటుంబంలో కానీ, అమిత్ షా కుటుంబంలో కానీ ఎవరైనా దేశం కొరకు ప్రాణం ఇచ్చిర్రా? దేశం కొరకు జైలుకు పోయినరా? ఇలా మోడీ గారు ఏం చేస్తున్నారు? 10 సంవత్సరాల క్రితం ఆయన చెప్పింది ఏంటి? ఇక్కడ మహిళా సోదరులలో మీరు వినారా? ఆ రోజు ఏమన్నాడు? రైతులది ఆదాయం డబుల్ చేస్తా అన్నాడు. ఇలా రైతులది ఖర్చు డబుల్ అయింది. ఫర్టిలైజర్ పెరిగింది, డీజిల్ పెరిగింది, సీడ్ పెరిగింది, లేబర్ పెరిగింది, అన్నీ కూడా మరి ఆదాయం పెరగలే. కానీ మరి ఏదైతే మనం ఖర్చు పెడతామో పెట్టుబడి మాత్రం డబుల్ అయింది. ఆ రోజు ప్రతి పిల్లవానికి ఉద్యోగం ఇస్తాం, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఇవాళ 10 ఏళ్ళలో 20 కోట్ల మందికి ఉద్యోగాలు, ఎవరికైనా ఉద్యోగాలు ఇచ్చిరా? ఇవాళ ఆ రోజు ఏం మాట్లాడారు? మన భారతదేశం నుండి డబ్బులు తీసుకుపోయి స్విస్ బ్యాంక్లో పెడుతున్నారు, చాలా నల్లధనం ఉన్నది, నన్ను గెలిపించిన తర్వాత మరి నల్లధనం మొత్తం తీసుకొచ్చి ప్రతి పేదవాడి అకౌంట్లో 15 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు. 10 ఏళ్ళు అయింది, ఒక 15 రూపాయలు వచ్చినా రాలే. ఏమైంది? మళ్ళీ ఇంకా ఏం చేసినాయంటే మోడీ గారు మొత్తం దేశ సంపదను గుజరాత్లకు అమ్ముకుంటున్నాడు. కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాల నుండి సంపాదించి పెట్టినటువంటి దేశ సంపద, అది ఎయిర్పోర్ట్లు కావచ్చు, దయచేసి మీరు వినండి, అది ఎయిర్పోర్ట్లు కావచ్చు, షిప్ యార్డ్లు కావచ్చు, మైన్స్ కావచ్చు, ఇలా రైల్వే స్టేషన్లు కావచ్చు, మన బిహెచ్ఎల్ కావచ్చు, విశాఖ ఉక్కు కావచ్చు, అదేవిధంగా ఎల్ఎస్సి కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే దేశ సంపద అంటారు. ఇప్పుడు మన సిరినాపల్లికి ఊరి మీద భూమి ఉంటుంది, ఊరి మీద ఆస్తి ఉంటుంది.
అట్లనే దేశానికి కూడా ఆస్తులు ఉంటాయి. ఆ ఆస్తులన్నీ కూడా 10 ఏళ్ళలో ఏం చేసిండే అదానీ అంబానీకి మొత్తం అమ్మేసి ఇలా గుజరాత్ వాళ్ళకి అమ్ముకున్నాడు. ఇలా రైల్వే స్టేషన్లు మన చేతుల్లో లేవు, ఎయిర్పోర్ట్లు మన చేతుల్లో లేవు, షిప్ యార్డ్లు మన చేతుల్లో లేవు. చివరికి విశాఖకు కూడా అమ్ముకున్నాడు, బిహెచ్ఎల్ అమ్ముకున్నాడు. ఇవాళ మన ఎల్ఐసి కూడా అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇంకొకటి చేసిండు, ఇవాళ రైతులకు రుణమాఫీ చేయమంటే ఏమంటున్నాడు, రైతులు సోమరిపోతులు అవుతారు, మేము చెయ్యమంటున్నాడు మోడీ. కానీ ఏం చేసిండు, గుజరాతీలు 18 మంది, దయచేసి అక్కలారా మీరు వినాలా, 18 మంది గుజరాతీలు మన బ్యాంకుల లోపు అప్పు తీసుకొని మరి కట్టక పారిపోయి భారతదేశంలో ఉన్నారు. ఎంత అప్పు? 16 లక్షల కోట్లు. 16 లక్షల కోట్లు. మన మొత్తం తెలంగాణ బడ్జెట్ ఎంత ఉంటుందో తెలుసా? 2,75,000 కోట్లు. అంటే మన తెలంగాణ బడ్జెట్ అంతా 500. వాళ్ళెవరు? మొత్తం గుజరాతీలు, 18 మంది గుజరాతీలు. వాళ్ళని కాపాడుతుండే ఇలా పరదేశంలో ఉంటాయి. వీళ్ళు మాట్లాడుతున్నారు దేశం మా దగ్గర సురక్షితంగా ఉందని. దేశం మొత్తం ఇలా సర్వనాశనం అవుతుంది. ఇవాళ దేశం మొత్తం నిరుద్యోగం పెరిగిపోతున్నది. ఇలా ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. పిల్లలకు ఉద్యోగాలు వస్తలేవు. దేశ సంపద అంతా అమ్ముడు పోతున్నది. గుజరాత్ వాళ్ళు దేశాన్ని బ్యాంకులు ముంచే పరదేశంలో వారిపోతున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది? మేము చెప్పిన 5 గ్యారంటీలు మేము చేపించిన 6 గ్యారంటీలలో 5 చేపించినాం. ఇంకా 1, 2 ఉన్నాయి. అవి కూడా ఎందుకు చేయాలంటే 10 సంవత్సరాలలో కేసీఆర్ పరిపాలనలో ఏమైంది? ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వలే, ఒక కొత్త పెన్షన్ ఇవ్వలే. మేము వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మీకు అందరూ కూడా తెలుసు, అభయ హస్తం కొరకు ప్రజాపాలన పేరు మీద అధికారులే మీ గ్రామానికి, మీ గ్రామ పంచాయతీ దగ్గర కూర్చొని వారం రోజుల పాటుగా మీ దగ్గర అప్లికేషన్ తీసుకున్నాం. దాంట్లో రేషన్ కార్డు గురించి కూడా అప్లికేషన్ అడిగినాం. ఒకవేళ ఎవరైనా రేషన్ కార్డు కొరకు అప్లికేషన్ పెట్టుకోకుండా కూడా ఈ 13వ తారీఖు నాడు మీరు అప్లికేషన్ పెట్టుకోండి. తర్వాత ఖచ్చితంగా ఫస్ట్ మొట్టమొదటిసారిగా రేషన్ కార్డు ఎవరైతే లేదో వాళ్ళందరూ కూడా రేషన్ కార్డులు ఇప్పిస్తాం. ఎందుకంటే రేషన్ కార్డులు లేని మనకు స్కీములు అమలు కావు. అదేవిధంగా ఇలా కేసీఆర్ ఏం చేసిండంటే మొత్తం తెలంగాణను అప్పులపాలు చేసిండు. ఆయన కూడా నేనేం తక్కువ అని చెప్పి మరి 7 లక్షల కోట్లు అప్పు చేసి మొత్తం చిప్ప చేతికి ఇచ్చిండు. ఇవాళ మనకు కాళేశ్వరం అనే ప్రాజెక్టు కట్టిండు ఒకటి, మంచి మన సాగునీరు కొరకని. మరి అది ఏమైంది తెలుసా? 1,25,000 కోట్లు పెట్టి కడితే మన సిరినాపల్లిలో ఒక మేస్త్రి ఇల్లు కడతాడు, కడితే 50 ఏళ్ళు ఉంటుందమ్మా. మరి మేస్త్రి ఈయన కేసీఆర్ కట్టింది 3 ఏళ్ళకు కూలిపోయింది. అంటే ఎంత అవినీతి జరిగింది. అసలు వాళ్ళు ఇవాళ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మరి కేసీఆర్ ఏం చేసినట్టే మొత్తం మనకు అప్పుల చిప్ప ఇవ్వడం వల్ల ఇవాళ మన కొత్త గవర్నమెంట్ వచ్చిన 5 నెలలు అయింది. దాంట్లో 2 నెలలు ఎన్నికల కోడే ఉన్నది. మరి దాని గురించి ఇలా అప్పులు ఎంత వస్తున్నాయి, మనకు ఆదాయం ఎంత ఉన్నది, ఇవన్నీ తెలియాలంటే మళ్ళీ మనకు కేంద్రంలో ఫుల్ టైం బడ్జెట్ పెట్టినాక ఇక్కడ కూడా 9 నెలలకు ఇప్పుడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంటారు. ఇది 3 నెలల కొరకే బడ్జెట్ పెట్టిరు, ఎన్నికల సమయం కాబట్టి. ఎన్నికలు అయిన తర్వాత మళ్ళీ 9 నెలలకు బడ్జెట్ పెడతారు. ఆ 9 నెలల తర్వాత మనకు ఆదాయం ఎంత, అప్పు ఎంత ఉన్నది, ఇవన్నీ తెలిసిన తర్వాత అప్పుడు మిగతా స్కీములు అన్నీ కూడా అమలు అవుతాయి. కానీ మాట మార్చే ప్రసక్తే లేదు. సోనియా గాంధీ గారు మాట ఇచ్చారంటే 100% అమలు అవుతుంది. ఎందుకంటే ఇందిరామ్మ కోడలు. ఇవాళ మనం ఏమంటున్నాము, మొన్న అన్నాం ఇక్కడ పరిపాలన బాగలేదు, కేసీఆర్ కుటుంబ పాలన చేసిండు, గడిల పాలన చేసిండు, మొత్తం అప్పు చేసిండు. మరి ఇక్కడ గోవర్ధన్ కొడుకు మరి అరాచకాలు ఎక్కువైపోయినాయి, మరి మనల్ని కాల్చక తింటారు అని చెప్పినప్పుడు మరి గోవర్ధన్ గద్దె దించారు, నన్ను ఎక్కించారు. అక్కడ కేసీఆర్ గద్దె దిగిండు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇవాళ అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, రాష్ట్రానికి సంబంధించినవి. ఇప్పుడు జరగబోయే ఎన్నికలు పార్లమెంటుకి సంబంధించినవి, మన ఢిల్లీలో ఉంటుంది. అదేంటంటే పార్లమెంట్ ఏంటంటే మన దేశాన్ని పరిపాలించేది, అది మన దేశానికి దిశ దశ నిర్ణయించేది అది. కాబట్టి ఆ పార్లమెంట్ ఎన్నికల్లో ఇలా మోడీ గారు ప్రధానమంత్రి ఉన్నాడు. మేమేమంటున్నాం అంటే మరి 10 ఏళ్ళలో మోడీ గారు దేశానికి చాలా నష్టం చేసిండు, ఇవాళ దేశం అభివృద్ధి కాకుండా ఉల్టా ఇదైందని చెప్పి మరి మనము ఇవాళ ఇందిరాగాంధీ గారి మన్మడు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయమని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే దేశభక్తులు దేశం కూడా ప్రాణం అర్పించారు. వాళ్ళు కూడా ఏమంటున్నారు, ఇవాళ మనం మొన్న అసెంబ్లీ ఎన్నికప్పుడు మేము 6 గ్యారంటీలు చెప్పినాం, 5 అమలు పరిచినాం. ఇంకొకరు 1, 2 ఇంకో 3 నెలల్లో 4 నెలలు అమలు పరుస్తామని చెప్తున్నాం. వాళ్ళు ఏమంటారు, ఇలా కేంద్రంలో మాకు అధికారం ఇవ్వండి, కేంద్రంలో అధికారం ఇస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చినాక ఎన్నికల తర్వాత మీకు కొన్ని గ్యారంటీ స్కీములు మళ్ళీ ఇస్తున్నాం. దీంట్లో ప్రధానంగా మన ఉపాధి హామీ కూలీని గుట్ట పని. మీకు అందరూ కూడా తెలుసు, 10 సంవత్సరాల కింద సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ గుట్ట పని స్టార్ట్ చేసింది. ఎందుకు స్టార్ట్ చేసింది? భూములు లేని వాళ్ళు, పేదవాళ్ళు, వ్యవసాయం పనులు లేనప్పుడు వాళ్ళు ఉపవాసం ఉండకూడదు, మనం గవర్నమెంట్ పని కల్పించాలా,
మరి పని కల్పించి వాళ్ళకి 100 రోజులన్నా పని కల్పించి వాళ్ళకు 3 పూటల తిండి తినేటట్టు అన్నం దొరికేటట్టు చేయాలన్న ఆలోచన. ఆ రోజు 150 రూపాయలు ఉండే, ఇవాళ ఏమైంది? ఆ 150 రూపాయలు కూడా వస్తలేవు. అక్కడ టెంట్ ఉంటలేదు, అక్కడ నీళ్ళు ఉంటలేవు, మరి మెడికల్ కిట్ ఉంటలేదు, గడపారు ఉండదు, పావుడు ఉండదు. మరి మేమేమంటున్నాం? ఇలా 10 సంవత్సరాల తర్వాత మీరు కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఇప్పుడు అధికారం ఇవ్వండి, ఉపాధి హామీ పథకాన్ని ఏదైతే ఉందో దాన్ని మీకు అందరు కూడా ఒక్కొక్కరికి 400 రూపాయలు చేస్తామంటాం. ఇది రాహుల్ గాంధీ గారు గ్యారంటీ. రాహుల్ గాంధీ గారు ఎవరు? ఇందిరమ్మ మనమడు. మరి మాట మీద ఉంటారు వాళ్ళు. ఇవాళ రాహుల్ గాంధీ గారు దేశం మొత్తం కన్యాకుమారి నుండి కాశ్మీర్ దాకా నడిచిండు. 4500 కిలోమీటర్లు 150 రోజులు ఎండనక వాననక ఎండల మంచు కొండలో కూడా నడిచి ఇదంతా కనుక్కొని మరి పేద ప్రజలు ఎట్లా ఆడుకుందామన్న ఉద్దేశంతో ఇవాళ ఉపాధి హామీ పథకాన్ని 400 చేస్తున్నాం రోజు. అంటే ఒక మహిళ 100 రోజుల పనికి పోతే 40,000 వస్తాయి. ఇది గ్యారంటీ. అదేవిధంగా మహిళలకు 1,00,000 రూపాయలు రుణమాఫీ అన్నం, 1,00,000 రూపాయలు మీ అకౌంట్లో వేస్తాం ఎవరికి? ఒక కుటుంబంలో ఒక్కోళ్ళకే. అది కూడా గ్యారంటీలో ఉంది. మీకు ఆ రోజు చెప్పిన మహాలక్ష్మి స్కీము ప్రతి మహిళకు 2,500 ఇస్తామన్నాము, ఇస్తాం. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నాం, ఇస్తాం. దానికి కారణం ఇదే, వైట్ రేషన్ కార్డు లేకపోవడం వల్ల మరి కేసీఆర్ అప్పు చేయడం వల్ల కొంచెం లేట్ అవుతుంది. కానీ ఒక 3-4 నెలల్లో 5-6 నెలల్లో ఖచ్చితంగా ఇవి అమలు పరుస్తాం. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు అంటే గ్యారంటీయే. మరి కాబట్టి వాళ్ళ ఎన్నికలు ఉన్నాయి, పార్లమెంట్ ఎన్నికలు అవి. ఇక్కడ జీవన్ రెడ్డి గారు నిలబడ్డారు. ఆయన తరఫున నేను వచ్చిన ప్రచారానికి ఇక్కడ జీవన్ రెడ్డి గారు ఈయన పెద్ద మనిషి, 4-5 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి మంత్రి చేసిండు, మచ్చలేని వ్యక్తి, మరి స్వయాన వకీలు కూడా, అడ్వకేటు. ఇప్పుడు ఇసుంటోళ్ళని మన పార్లమెంట్కి పంపించాలా. పార్లమెంట్ పంపిస్తే మన సమస్యల మీద కొట్లాడతాడు, మనకు ఫండ్స్ చేస్తాడు, మన ప్రాంతం అభివృద్ధి అవుతుంది. ఇవాళ మనం చూసాం గతంలో కవిత నిలబడిన కేసీఆర్ కూతురు అని చెప్పి మీరందరూ కూడా ఓటేసిండ్రు. గెలిచిన తర్వాత 5 ఏళ్ళు ఏం చేస్తలేదని చెప్పి మళ్ళీ పెద్దలు డి శ్రీనివాస్ గారికి కొడుకు వచ్చిండు. మరి నా నాన్న మొక్క చూడండి, నేను సేవ చేస్తానంటే ఆయనకు ఒక అవకాశం ఇచ్చినాం. ఇలా ఆయన ఏమంటున్నాడు? 5 ఏళ్ళ తర్వాత ఒక్కసారి కూడా మనకు ఒక గ్రామానికి ₹1 కూడా ఫండ్ ఇవ్వలే. మరి ఇవాళ మళ్ళీ అంటున్నాడు నాకు మళ్ళీ ఓటేయమని. అయ్యా అరవింద్, నువ్వు 5 ఏళ్ళు ఏం చేసావయ్యా అంటే దానికి సమాధానం లేదు. పోనీ ఇలా ఎందుకు వేయాలా ఓటు అంటే నా ముఖం కాదు మోడీ ముఖం చూడమంటున్నాడు. మరి ఇక్కడ అభ్యర్థి ఎవరు? మోడీ కాదు కదా. ఇక్కడ మనకు పని చేస్తే ఎంపీ కావాలి కదా. మరి మీ ఎంపీ ఎవరు అంటే ఆయనకు సమాధానం లేదు. నేను పని చేయగానే ఓటు కావాలంటున్నాడు. అందుకనే ఏమంటున్నాం, ఒకసారి కవితను చూసినాం, ఒకసారి అరవింద్ని చూసినాం, ఈసారి జీవన్ రెడ్డిని చూడండి. ఈయన చాలా పెద్ద మనిషి. అరవింద్ అంటే ఎప్పుడైనా వచ్చిందా మన ఊళ్ళకని అడుగుతా ఉన్నాడు. అది మీకే తెలాలి వచ్చిందో రాలేదో. అయితే ఈ విధంగా ఉంది పరిస్థితి. జీవన్ రెడ్డి గారిని గెలిపియండి. ఎందుకు చెప్తున్నా అంటే నన్ను గెలిపించారు. మన ప్రాంతం వాళ్ళు నిజామాబాద్లో నాకు 22,000 మెజార్టీ ఇచ్చిండు. ఇలా నేను గెలిచిన తర్వాత యాక్చువల్గా మొన్న మన దేవాలయం యొక్క ఉత్సవాలకు రమ్మని గ్రామ కమిటీ వాళ్ళు పిలిచిరు. కానీ పని ఒత్తిడి వల్ల ఈ ఎలక్షన్ ఇదంతా చేయడం వల్ల నేను రాలేకపోయినా. అయితే నేను వచ్చిన తర్వాత మేము చెప్పదలుచుకున్నాను. ఇవాళ సిన్నాపల్లిలో 14 లక్షలు పెట్టి ఒక స్కూల్ బిల్డింగ్లు 3 బిల్డింగ్లకు రిపేర్ చేయిస్తున్నాం. అదేవిధంగా 5 లక్షల రూపాయలు సీసీ రోడ్ ఇచ్చినాం. ఇలా ఎస్డిఎఫ్లో మళ్ళీ 10 లక్షలు వస్తూ ఉన్నాయి ఎన్నికల కోడ్ కాగానే. అదేవిధంగా మీ గ్రామస్తులు అడిగిరు, నాకు గ్రామస్తులు అడిగితే బుగ్గవాగు బ్రిడ్జి కావాలన్నారు. ఎన్ని సంవత్సరాల నుండి పెండింగ్ ఉంది అది? ఎన్ని సంవత్సరాల నుండి నేను అడగబట్టి నేను నా దగ్గరికి రాగానే వెంటనే 16 లక్షలు పెట్టి బుగ్గవాగు మీద బ్రిడ్జ్ 2 బ్రిడ్జిలు కట్టిస్తున్నాం. అయిపోతుంది, మీకు అందరు కూడా తెలుస్తుంది మీ గ్రామస్తులకు. అదేవిధంగా గిద్ద రోడ్డు కావాలంటున్నారు. గిద్ద వాగుది నేను పెట్టింది బ్రిడ్జ్. అదేవిధంగా బుగ్గవాగు బ్రిడ్జ్ కావాలంటున్నారు, అది కూడా చేపిస్తా. తర్వాత రామ్ సాగర్ రోడ్డు కావాలంటున్నారు, స్కూల్కు దగ్గర సీసీ రోడ్డు కావాలంటున్నారు. మరి అదేవిధంగా పశువుల దవాఖానా కావాలంటున్నారు. అది కాకుండా ఇంకా మహిళా బండలి, మీ మహిళా భవన్ ఏదైతే ఉందో దానికి ఏదైనా తక్కువ పడితే కూడా అవసరం ఉంటే ఒక 10 లక్షలను నా ఫండ్కి వెళ్ళించి మీకు కంప్లీట్ చేపిస్తా. ఈ విధంగా నేను ఎందుకు చెప్తాను, మేము పని చేయడానికే వచ్చినాం. మీకు అందరు కూడా తెలుసు, నేను ఒక డాక్టర్గా నా వైద్య వృత్తిని వదిలి మరి తెలంగాణ ఉద్యమంలో పనిచేసామని ఆ రోజు కూడా చెప్పిన. నేను నాకు వేరే వ్యాపకాలు లేవు, నాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా మీకు సేవ చేస్తానని చెప్పినాం. అది కాకుండా ఇంకా మహిళలు కూడా చెప్తా ఉన్నారు ఇక్కడ వెనుక నుండి, మనకు వడ్డీ లేని రుణము ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చారాణ మితికి ఇచ్చారు 10 లక్షలు ఒక్కొక్క గ్రూప్కు. కేసీఆర్ అన్నాడు నేను వడ్డీ లేని రుణం ఇస్తాను, ₹1 ఇచ్చిండా? ఇలా వడ్డీకి వడ్డీ అయింది, మీకు అందరూ కూడా తెలుసు కదా. మొన్న రేవంత్ రెడ్డి గారు మహిళలతో మొత్తం కూడా మీటింగ్ పెట్టి అక్కడ పర్యాటక గ్రౌండ్లో 1,00,000 మందితో మహిళలతో మీటింగ్ పెట్టి ఏం చెప్పిండంటే మహిళా స్వశక్తి పేరు మీద
1,00,000 కోట్ల రూపాయలు 10 లక్షలు చొప్పున ఒక్కొక్క డ్వాక్రా మహిళా గ్రూపుకు మిత్తి లేని అంటే వడ్డీ లేని రుణాన్ని ఇప్పిస్తామని చెప్పారు. దాంట్లో ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, ఆ గ్రూప్లో ఉన్నటువంటి ఎవరైతే సభ్యులు ఉన్నారో వారికి ఎవరైనా అకాల మరణం జరిగితే వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కూడా ఇస్తా ఉన్నాం. మీరు గమనించండి దయచేసి అక్కలారా. ఇవాళ ఇది పనిచేసే పార్టీ అంటే నేను ఒకటే అడుగుతున్నా, మీకు ఏ పని కావాలన్నా మీకు అందరూ కూడా గమనించండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మేము 5 సంవత్సరాలు మేము ఉంటాం మీ దయతోని. అది అయితే ఇప్పుడు 5 సంవత్సరాలు మేమే ఉంటాం. ఏ పని అన్నా మేమే చేయాలా. ఇవాళ ఎన్నికల తర్వాత బీజేపీ కనబడాడు, టీఆర్ఎస్ కనబడాడు. మీకు ఏ పని అంటే చేసి పెడతా. వచ్చినాక ఇంత పనులు చేసిన 4 నెలలనే అన్నీ వేసి పెడతా. కానీ దయచేసి మీరు న్యాయంగా ఆలోచించండి. పోయినసారి నాకు ఎన్నికల్లో ఓట్లు తక్కువ వచ్చినాయి ఇక్కడ. అయినా నేను ఏమంటలే, నాకు ఓటు వేసిన వాళ్ళు నా ఆప్తులే, ఓటు వేయని వాళ్ళు కూడా ఆప్తులే. ఎందుకంటే నేను సేవ చేయడానికే మీకు వచ్చిన. కానీ ఇలా మేము ప్రభుత్వంలో మేమున్నాం, పని చేసేది మేమే. కానీ మీరు ఓట్లు బీజేపీకి వేసి పని కాంగ్రెస్ చేయాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. మీరు దయచేసి మీరు న్యాయంగా ఆలోచించండి. ఈ ఎన్నిక చాలా పెద్దది. ఇది ఢిల్లీ ఎన్నిక. ఇది మన పార్లమెంట్ అభ్యర్థిని మనం మంచిని పంపించాలా, చదువుకున్నాను పంపించాలా, బాగా వకీలు పంపించాలా, సీనియర్ని పంపించాలా. అందుకని ఏమంటారు అంటే ఈ రాబోయే ఎన్నికల్లో భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. తప్పకుండా మీకు ఏదంటే అది 24 గంటలు అందుబాటులో ఉంటా. మీ గ్రామానికి ఏ సమస్య వచ్చినా నేను చేసి పెడతా. ఆయన జీవన్ రెడ్డి గారు కూడా తెలిస్తే మనకి ఇంక అండగా ఉంటాడు. ఇవాళ ఇంకొక విషయం కూడా చెప్పమంటున్నారు. మీకు ఒకటే చెప్తాను, ఇవాళ మన చాలామంది మన సిరినాపల్లి గ్రామం నుండి కానీ చుట్టుపక్కల గ్రామం నుండి దుబాయ్లో గల్ఫ్లో ఉన్నారు. వాళ్ళు పాపం ఉద్యోగం లేక ఇక్కడ బతకలేక భార్య పిల్లలను వదిలేసి అక్కడ బతుకుతున్నారు. వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే ఇంతవరకు 10 సంవత్సరాలలో టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ మిమ్మల్ని ఆదుకున్నదా? ఇవాళ కాంగ్రెస్ పార్టీ దాని గురించి ఆలోచించింది. గల్ఫ్ బోర్డు పెట్టినామమ్మా. గల్ఫ్ బోర్డు పెట్టి దాంట్లో 500 కోట్లు జమ చేసి ఎవరైనా అక్కడ పోయిన వాళ్ళు అకాల మరణం చెందితే వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్. మొన్న మన దగ్గరనే కలిగొట్లో ఒక పిల్లగాడు ఉరువోసుకొని చచ్చిపోయాడు. ఏం ఆప వచ్చిందో పాపం ఆయన వాళ్ళ కుటుంబాన్ని ఆదుకున్నాం. అట్లనే అలా భార్య పిల్లల్ని కూడా ఆదుకుంటాం. అలా భార్య ఏదైనా పని చేస్తా అంటే లోన్ ఇప్పిస్తాం. పిల్లలకు ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇప్పిస్తాం మన రెసిడెన్షియల్ స్కూళ్ళలో. ఈ విధంగా స్కీమ్ తయారు చేసినాం. ఆల్రెడీ ఉన్నది, అది పని చేస్తుంది. దయచేసి మీరు ఆలోచించండి. పేదల పక్షాన కానీ, మహిళల పక్షాన కానీ, మరి రైతుల పక్షాన కానీ. ఇప్పుడు యువకులకు కూడా చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ వచ్చి 4 నెలలు అయితే 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం. 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇవాళ ఎన్నికలు కూడా కాగానే మళ్ళీ 13,000 డిఎస్సి ఎగ్జామ్ మెగా డిఎస్సి పడబోతా ఉంది. అది ఎన్నికల కోడ్ కూడా ఆగింది. కాబట్టి మీరు పని ఆశించండి, తప్పలేదు. మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఓట్లు మాత్రము కాంగ్రెస్ పార్టీకి వేస్తే మీకు అడగడానికి కొంచెం ఎక్కువ నైతికంగా ఉంటుంది. మరి ధైర్యం వస్తే మీకు కూడా సార్ మేము గెలిపించినాం, ఎంపీకి ఓట్లు వేసినాం, మా ఊరికి పని చేయండి అని అడగడానికి ఉంటుంది. ఓట్లు రాలేదనుకో మీరు కొంచెం ఇక నేనేమన్నా నేను ఓట్లు వేయకుండా మళ్ళీసారి వేస్తారా వచ్చి అది వేరే దయ ఉంటే కానీ ఇవ్వాలంటే మేము ఏమనం కానీ చెప్తున్నా అంటే మీకు కొంచెం మోరల్గా నైతికంగా కరెక్ట్ కాదని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరి చాలా ఆలస్యమైంది నేను మాట్లాడుతాను. మరి జీవన్ రెడ్డి గారిది ఈ పోలింగ్ బూత్ వచ్చింది. ఈ 3వ నంబర్ 11వ నాడు ఉంటుంది. ఇట్లా ఉంటుంది. ఇట్లా 3వ నంబర్ మీద కొత్తలో అది సోమవారం నాడే ఉన్నది. పొద్దున 7 గంటలకు చాలా అవుతుంది, సాయంత్రం 6 గంటల దాకా ఉంటుంది. మీరు ఎండ ఉంటే సాయంత్రం వేసుకోవచ్చు, పొద్దున వేసుకోవచ్చు, మధ్యాహ్నం ఇప్పుడు వేయకుండా ఏం కాదు. కానీ ప్రతి ఒక్కరు మాత్రం వచ్చి 7 గంటలకే మరి చేతి గుర్తు కోటేసి మరి భారీ మెజారిటీని ఇస్తే తప్పకుండా జీవన్ రెడ్డి గారిని కూడా మన గ్రామాన్ని తీసుకొస్తాం. ఆయన ఫండ్, నా ఫండ్, కేంద్ర ప్రభుత్వం ఫండ్, మరి రాష్ట్ర ప్రభుత్వం ఫండ్ అన్ని కలిసి మన గ్రామాన్ని అన్ని రంగాలలో ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకుందామని చెప్పి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి అక్క చెల్లెలు మహిళలు ఎక్కువ ఉన్నారు. ఇక్కడ అందరు కూడా చేతులెత్తి నమస్కారం తెలియజేస్తూ సెలవు చేసుకుంటా ఉన్నాను. మరి జై కాంగ్రెస్.